ఏ కూరనైనా కమ్మగా రుచి రావాలంటే అల్లం వెల్లుల్లి గడ్డ ఉండాల్సిందే. అప్పుడు కదా తింటాంటే ఇంకో బుక్క ఎక్కువ పోతా ఉంటది. కొంతమంది రోట్లనే రుబ్బుకుంటారు గానీ, ఇయాల రేపు టైం లేక పెయ్యి బరువై ఆర్డర్‌లు పెట్టుకునుడు, దుకాన్లలో రెడీమేడ్ కొనుడు బాగా అలవాటయింది కదా జనాలకు. హాగో మన అలవాట్లకు తగ్గట్టే ఆళ్ళు గూడా ఎంత సక్కంగా అలవాటు పడ్డారో దేకో. అబ్బా! జంపర్ మే బంపర్. ఇది ఇట్లుండాలే తినే పదార్థాలు తయారు చేయాల్సిన జాగా. ఇంత నీట్‌గుంటేనే గదా జనాల పానాలు గూడా మంచిగుండేది. అగో ఆ రోలు చూడుర్రి ఎంత సక్కదనంగుందో. ఏడి కాడికి దుమ్ము, పాకురు పట్టిపోయి ఆ నీళ్ళైతే స్వచ్ఛంగా మోరి పైపులకెళ్ళే వస్తున్నాయి గావచ్చు. ఇవేం చూసిర్రు ఆడున్న కడమ స్టాక్ చూడుర్రి ఎంత ఫ్రెష్‌గుందో. ఏంది అంత ఉల్టా పల్టా చెప్తుర్రు అని చూస్తుర్రా? ఏం చేస్తాం మరి జనాల అవసరాలను ఆసరా చేసుకొని మోతవారి నడిపిస్తున్నా. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా ఇంత క్లీన్ ఉంది. మైలార్దేవపల్లి కట్టేదాని ఇండస్ట్రియల్ ఏరియాల ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతోని చాలా రోజుల నుండే సాగుతుందట ఈ కల్తీ దందా. ఇలా కాంట్రాక్ట్లు చిన్న చిన్న దుకాణాల కాడికెళ్ళి షురూ చేస్తే పెద్ద పెద్ద హోటళ్ళ దానుకుంటదట సప్లై. ఇక ఎన్ని రోజులని నడుస్తుంది హవా. పోలీసులకు దొరికితే ఇదే ఫ్రెష్ గా తయారు చేసిన మాల్ కాకుండా ఇంకో 22 లక్షలు విలువ చేసే సరుకు సీల్ చేసిరట. చూడుర్రిగా మనకేమో టైం లేక కొందరు సోమరిపోతనంతోని కొందరు పానాలు ఇట్లా అడ్డమైన వాళ్ళ చేతిలో పెట్టి పైసలు పెట్టుకొని మరి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏందో ఏమో పోన్రి. ఇవాళ రేపు ఏం తిందామన్నా కల్తీ కల్తీ. అందుకే ఎంత వీలైతే అంత ఇండ్లలోనే తయారు చేసుకొని తినుండ్రి. లేదు అందరు ఇట్లానే ఉంటారా, అన్ని కంపెనీలు ఇట్లానే ఉంటాయా అంటే మేమేం చేయలేము కాదు, మీ కర్మ.